విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ నినాదం కేవలం మాట కాదు, తెలుగువారి ఆత్మ గౌరవం. కానీ దురదృష్టవశాత్తు గత జగన్ పాలనలో ఈ ఉక్కు కర్మాగారం పట్టే పరిస్థితికి చేరింది. ఆనాడు కష్టాల్లో ఉన్న ప్లాంట్ ను చూసి కన్నీరు మున్నీరైన కార్మికులకు ఒక్కరే ఆశాకిరణంలా కనిపించారు. ఆయనే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు. తన అకుంఠిత దీక్షతో ఢిల్లీ పీఠాన్ని కదిలించి చావు అంచుల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కు పునర్జన్మ ప్రసాదించి తన ఉక్కు సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడికి విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఉన్న బంధం ఈనాటిది కాదు. ఇది 3 దశాబ్దాల చరిత్ర. 1998, 2000 మధ్య కాలంలో ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి బిక్కుబిక్కుమంటున్న వేళ అప్పటి వాజ్పేయి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏకంగా 1350 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించిన ఘనత ఆయనది. నాడు ప్లాంట్ మూతపడకుండా అడ్డుకున్న ఆ విజనరీ లీడరే నేడు 2026లో మరోసారి అంతకంటే పెద్ద సంక్షోభం నుండి గట్టెక్కించి తన సత్తా చాటుకున్నారు. జగన్ హయాంలో 5 ఏళ్ల చీకటి పాలనలో విశాఖ స్టీల్ కు గడ్డుకాలాన్ని చవిచూసింది. అప్పటి వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను గాలి కొదిలేసింది. ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరించింది. సొంత గనుల కేటాయింపులో విఫలమవడమే కాకుండా రాష్ట్రం నుంచి అందాల్సిన సహకారం చేయక పూర్తిగా చేతులెత్తేసింది. దీనివల్ల ప్లాంట్ అప్పుల ఊబిలోకి వెళ్లింది. ఉత్పాదకత పడిపోయి కార్మికుల భవిష్యత్తు అంధకారంలో పడింది. ఆనాడు జగన్ ప్రభుత్వం అనుసరించిన చేతగాని విధానాల వల్లే ప్లాంటు పూర్తిగా కుదేలైంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతలా ఉందంటే ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 45% పడిపోయింది. ప్లాంట్ నిర్వహణకు నిధులు లేక, ముడిసరుకు అందక రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 486 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్లాంట్ మీద ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరింది. అప్పులు కొండలా పేరుకుపోయాయి. ఆ సమయంలో ప్లాంట్ ప్రైవేటీకరణే ఏకైక మార్గం అన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అప్పుడు జగన్ అండ్ కోకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. అయితే 2024లో అధికారం మారగానే సీను కూడా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ తలరాత కూడా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే విశాఖ స్టీల్ మీద మెయిన్ ఫోకస్ పెట్టారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో గంటల తరబడి చర్చలు జరిపారు. ప్లాంటు ప్రాముఖ్యతను వివరించి ఏకంగా 11,440 కోట్ల భారీ పునరుద్ధరణ ప్యాకేజీని మంజూరు చేయించారు. ఇది ఒక రికార్డు. కేవలం నిధులు తేవడమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు, నీటి సరఫరా పన్నులపై భారీ రాయితీలు ఇచ్చి ప్లాంటుకు ఊపిరిపోశారు. దీంతో ప్రైవేటీకరణ ముప్పు శాశ్వతంగా తొలగిపోయింది. విజన్ ఉంటే అద్భుతాలు ఎలా జరుగుతాయో విజనరీ లీడర్ నిరూపించారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆ తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జనవరి 2026 నాటికి ప్లాంట్ నష్టాల బాట నుంచి ఏకంగా 54 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నాడు 45%గా ఉన్న ఉత్పత్తి సామర్థ్యం నేడు 94%కి పెరిగింది. ప్రస్తుతం రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తూ ప్లాంట్ కళకళలాడుతోంది. వేల కోట్ల నిధులు, పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు చేసిన మ్యాజిక్ ఇది. నష్టాల బాట నుంచి లాభాల వేటలోకి స్టీల్ ప్లాంట్ దూసుకు వెళ్లిందంటే అది చంద్రబాబు పట్టుదల వల్లే సాధ్యమైందనేది కాదనలేని సత్యం. కార్మికుల కళ్లలో ఆనందం, విశాఖ గాలిలో గెలుపు నినాదం. ఇదంతా నారా చంద్రబాబు నాయుడు చలవే. స్టీల్ ప్లాంట్ కార్మికులు, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేడు ఆయనకు జేజేలు పలుకుతున్నారు. విశాఖ ఉక్కు మళ్లీ బాబు చొరవతో గర్వంగా తలెత్తుకుంది. ఈ విజయం చారిత్రాత్మకమైన విజయం. ఇది చంద్రబాబుకే సాధ్యం. అసాధ్యం అనేది బాబు డిక్షనరీలోనే లేదు. పట్టుదల ఉంటే కొండను సైతం పిండి చేయొచ్చని నలిగిపోతున్న విశాఖ ఉక్కును లాభాల బాటలో తెచ్చి నిరూపించారు ది విజనరీ సీఎం.